ఇక గద్వాల విషయానికి వస్తే ఇంకా దారుణం ఏంటంటే 49.8% మాత్రమే ఇప్పటికీ కూడా మన ఎడ్యుకేషన్ మన లిటరసీ పర్సంటేజ్ ఉన్నది. అందులో మరి ముఖ్యంగా మహిళలది చూసుకున్నట్టయితే 39.4% మాత్రమే మహిళా ఎడ్యుకేషన్ ఓవరాల్ గద్వాల్ జిల్లా 2 నియోజకవర్గాలు కలిపి ఉన్నది. ఇక పర్టికులర్గా కేటిదొడ్డి మండలం ఏదైతే గట్టు నుండి విడిపోయి కొత్త మండలం అయిందో అక్కడ చూసుకుంటే లోయెస్ట్ 33.77% ఓవరాల్ లిటరసీ రేట్ ఉంటే మహిళలది అత్యంత దారుణంగా 23% మాత్రమే ఉన్నది. ఇక ఇక్కడున్న డికే అరుణమ్మ గారు ఉన్న పార్టీ బీజేపీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు. మరి ఏం పడాయిస్తున్నారో ఎక్కడికి వెళ్ళి పడాయిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. ఆవిడ సొంత జిల్లా సొంత ఇలాకా గద్వాల జిల్లాలో కేటిదొడ్డి మండలంలో మహిళా అక్షరాస్యత రేటు 23% ఉంటే డికే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నేను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేటు 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మీకేం అనిపిస్తలేదేమో అరుణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్.